పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్ నగరం మరోసారి జాతీయ రాజకీయాలకు వేదిక అవుతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ పర్యటించబోతున్నారు. ఈ పర్యటన కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ దిగ్గజాలు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసాలకు మోడీ వెళ్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. పొత్తులు, అభివృద్ధి మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీల్లో కీలక చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ప్రాంతం నేడు హై ప్రొఫైల్ పర్యటనలతో సందడిగా మారిపోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇళ్లను సందర్శించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని రాక దృష్ట్యా భద్రతా దళాలు ఆ నివాసాల వద్ద నిశ్చితంగా తనిఖీలు చేపట్టాయి. షెడ్యూల్ ప్రకారం పర్యటన తర్వాత ప్రధాని మోదీ ముందుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకునేందుకు మోడీ పవన్ నివాసానికి వెళ్లబోతున్నారు. దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగే అవకాశం ఉంది. కేవలం పరామర్శ మాత్రమే కాకుండా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా వీరు మాట్లాడుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నివాసం నుండి మోడీ నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకుంటారు. చంద్రబాబు నివాసంలో మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా ఈ భేటీలో పాల్గొంటారు. వీరిద్దరూ కలిసి మోడీకి అల్పాహార విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సాయం, ఇతర కీలక రాజకీయ అంశాల గురించి చర్చించబోతున్నారు. గత కొద్ది కాలంగా ప్రధాని మోదీ నారా లోకేష్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేటి భేటీలో కూడా లోకేష్ పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఐటీ మరియు అభివృద్ధి రంగాల్లో లోకేష్ చేపడుతున్న కార్యక్రమాలపై మోడీ ప్రశంసలు కురిపించే అవకాశం ఉంది. ఈ ముగ్గురు నేతల కలయిక ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనాలకు దారితీస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 అండ్ 45 పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించి సెక్యూరిటీ ప్రోటోకాల్ను అధికారులు తనిఖీ చేశారు. చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉండి ప్రధాని రాక కోసం వేచి చూస్తున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ప్రధాని తిరిగి ఢిల్లీకి పయనం కాబోతున్నారు.